మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అయ్యమ్మకు గంజి పోస్తలేరంట. ఇద్దరు కొడుకులు అయ్యమ్మ గంజి పోయకుంటే కలెక్టర్ దగ్గర పోయిరంట. మళ్ళీ అయ్యమ్మ ఏమి పేదోళ్ళు ఏం కాదు, కొడుకులు ఏం పేదోళ్ళు కాదు, మంచి ఆర్థికంగా ఉన్నోళ్ళే. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే యాదాద్రి జిల్లా భువనగిరి దగ్గర కొలనుపాక అంట. కొలనుపాక దగ్గర భర్త పేరు వచ్చేసేమో సోమిరెడ్డి, పెద్ద మనిషి. ఆ సోమిరెడ్డి వాళ్ళ భార్య పేరు వచ్చేసేమో రవణమ్మ. వీళ్ళకంట ఇద్దరు కొడుకులేనంట. ఇద్దరు కొడుకులల్లా పెద్ద కొడుకు ఏమో టీచరు, చదువు పంతులు. చిన్న కొడుకు గోవర్ధన్ రెడ్డి. ఈ గోవర్ధన్ రెడ్డి అంటే ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేసుకొని ఈయన బతాడు. పేదోళ్ళు ఏం కాదు. ఈ ముసలోళ్ళు 14 ఎకరాల భూమి సంపాదించినట్టులా. 14 ఎకరాల భూమి సంపాదిస్తే ఒక కొడుకు 6 ఎకరాలు, ఇంకో కొడుకు 6 ఎకరాలు, 12 ఎకరాలు వంచిచ్చిరంట న్యాయంగానే. ఒక 2 ఎకరాలు మేము చచ్చేంతకాలం మా పేరు మీద ఉంటుంది. ఇక అట్నే ఎక్కడ వస్తుంది దానికోసం ఇంకో కౌలుకిచ్చుకున్న బత్తమనో లేకపోతే ఎట్నో రకంగా 2 ఎకరాలు పెద్ద ఈ ముసలోళ్ళ పేరు మీద చూసుకోరంట. 6 ఎకరాలు పంచిచ్చిరంట. పంచిచ్చినాక మరి వీళ్ళ నోటు చూడాలి, కొడుకులేగా చూసేది. కొడుకులే చూస్తామని చెప్పిరంట. రిజిస్ట్రేషన్ చేసిన దాకా కొడుకు చూస్తామని చెప్పిరంట. రిజిస్ట్రేషన్ చేసినాక 4 రోజులు చిన్న కొడుకు కాడ, 4 రోజులు పెద్ద కొడుకు కాడ ఉంటున్నారట. ఈ ఉంటున్న తరుణం వల్లనే కొడుకులో కోడల్లో పడక వెళ్ళిపోరాదు ఇంట్లోకి వెళ్ళి. ఇంకెంతకాలం తింటారు మా ఇంట్లో, ఇంకో గిసోటి సూటిపోటు మాటలు అంటున్నారట. ఈ ముసలిలోకి జర ముసలితనానికి వచ్చినాక జర ఎవరికైనా కానీ కొద్దిగా శరం ఎక్కువ ఉంటుంది. శరం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 14 ఎకరాలు ఆసామా ముసలోడు. ఆశమాశ ఏం కాదు కదా, చల్ నేనెందుకుంటా అనుకొని ఇక చిన్న కలెక్టర్ కాడికి పోయినట్ట. పోయిన సంవత్సరం కలెక్టర్ కాడికి పోయినట్ట. సార్ నాకు ఇద్దరు కొడుకులు అల్లగో గిటగిట సంగతి గిట్లా అయింది. 6 ఎకరాలు చేసిన, 2 ఎకరాలు నా పేరు మీద ఎంచుకున్నా. బుక్కడి బువ్వ పెట్టామంటే మాకు పెడతలేరు, ముసలిదానికి నాకు పెడతలేరు. ఇది ఎంతవరకు న్యాయం సార్ అంటే ఎమ్మడే కలెక్టర్ గారు స్పందించి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టే. ఇద్దరు కొడుకులు ఉన్నారు, మీరు బరాబరిగా ముసలిలోకి అన్నం పెట్టాలి, వాళ్ళకి ఏలమాల చూడాలని కలెక్టర్ చెప్పి ముద్దరేసిపోయినట. ఏ కలెక్టర్ మస్తు చెప్తాడు, ఆయన ఊరికి మా దగ్గర ఉంటాడా? పెట్టమనుకొని మళ్ళా గాలికి ఇచ్చి పెట్టాడు ముసలోళ్ళని. మళ్ళా గాలికి ఇచ్చి పెట్టేసరికల్లా ముసలోళ్ళు కూడుకబట్టి నా వల్ల కాదనుకొని నిన్న మళ్ళా పోయినాడ కలెక్టర్ కాడికి. సార్కి ఒక గిడిగడ సంగతి సార్ అని మళ్ళా చెప్పిరట. మళ్ళీ చెప్పేసరికల్లా మళ్ళీ ఎంక్వైరీ చేసిరట. మళ్ళీ ఎంక్వైరీ చేసేసరికల్లా మళ్ళీ గదే తెలిసిందట. ఇద్దరు కొడుకులు ఒక గవర్నమెంట్ టీచరు. అయ్యా చదువు పంతులు, మరి బయట పొరగాళ్ళకి ఏం పాఠం చెప్తున్నావా? అయ్యమ్మ గంజిపోయేకులు అని చెప్తున్నావా? అంటేనేమో ఇప్పుడు బాగున్నారు, మేము చదువు పంతులు అయిపోతుంది. సరే ఆర్థికంగా లేవు, నీ కష్టం నువ్వు చేసుకొని బతుకుతున్నావు, నీ పరిస్థితి బాగాలేదంటే నిజంగానే లేనమ్మా ఆయన దగ్గర లేనంటే 2 ఎకరాలు ఈ ముసలోళ్ళ దగ్గరనే ఉంది కదా, అమ్ముకొని బతకొచ్చు. అమ్ముకొని కూడా బతకొచ్చు. చాలు ఆ 2 ఎకరాలు కూడా అమ్ముకుంటే హాయిగా రాజలేక బతకొచ్చు. అది కూడా మళ్ళీ వీళ్ళకన్నట్టే కదా, మళ్ళీ చెరొక ఎకరం వీళ్ళకి ఇవ్వాల్సిందే కదా ఎన్నడుకున్నా కానీ. వీళ్ళు చచ్చిపోయినాక ముసలోళ్ళు తదనంతరం ఓలిపోతుంది, మళ్ళీ చెరొక కొడుకు చెరొక ఎకరం పోవాల్సిందే కదా. మరి గవర్నమెంట్ టీచర్ వైతీ పంతులు నువ్వు, నీకు నాలాంటి వాడు చెప్పాలంటే మరి ఎట్లా అనిపిస్తుంది? ఇక చెప్పక తప్పదు. మరి జరనన్న కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా పంతులు నువ్వు? చిన్న కొడుకు వ్యవసాయం చేస్తుడు. ఆయన కూడా ఇప్పుడు 6 ఎకరాల భూమి ఉండి వ్యవసాయం చేస్తున్నట్టే ఎంత లుక్సాన్ అయినా కానీ ముసలోళ్ళకి భూమి పెట్టే అంత పంట కూడా వండకుండా వస్తున్న భూమిలా పెట్టబుద్ధి లేక పొత్తుల పడ్డారు ముసలోళ్ళు. ఆయన పెడతారని ఈయన పెడతారని ఆయన. ఇద్దరు పొత్తులు కలిసి ముసలోళ్ళని ఉపాసం పండ పెడుతూ కలెక్టర్ గారి దగ్గరకు పోయిరంట. బువ్వ పెడతలేని కేవలం బుక్కడు బువ్వ కోసం కలెక్టర్ గారి దాకా పోయిరంటే ఇక చూడండి మరి కొడుకులు ఎంత మోతవారులు. ఓ కలెక్టర్ సారు ఓ పని చేపిరి, వీళ్ళిద్దరు కొడుకుల పోడు అని అక్కడక్కడ చౌడుపల్ల ఎమ్మటే మళ్ళీ ఏది కలెక్టర్ గారు స్పందించి ఎమ్మటే మళ్ళీ చౌడుపల్ల దగ్గర ఉన్న ఒక ఏది వృద్ధాశ్రమం ఉందంట. వృద్ధాశ్రమంలో ప్రస్తుతానికి అయితే వాళ్ళకు నివాసం ఇవ్వాలి కానీ ఒక వృద్ధాశ్రమంలో చెప్తే పోయి అందులో దోలినట్ట. కానీ మంచి పని చేసిన కలెక్టర్. కానీ జర గదే చేతితోటి ఏం చేయాలంటే ఈ ఇద్దరు కొడుకుల ఫోటోలు తీసుకొని ఆ చౌడుపల్ల బస్ స్టేషన్లో, చిట్యాల బస్ స్టేషన్లో, అటు పోతే మునుగోడు, ఇటు పోతే రావణపేట, ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ దున్నారో ఒక గాడి వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టు. వీళ్ళు పుణ్యాత్కులు 6 ఎకరాల భూమి అయ్యే దగ్గర తీసుకొని బుక్కడు బువ్వ పెట్టలేని కొడుకులు అని ఆ కలెక్టర్ ఆఫీసులో కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులలో కానీ అక్కడో కాడ పోస్టర్లు అతికిస్తే ఇంకోళ్ళకు గీసోంటి పని చేయకుండా ఏమన్నా బుద్ధి వచ్చే ఉపాయం ఉంటుంది. మిమ్మల్ని ఏం అడిగిరాలు? ఏం బంగారం కోనియమన్నారా, బండ్లు కోనియమన్నారా, నగలు పెట్టమన్నారా, నట్రాలు పెట్టమన్నారా? బుక్కడు బువ్వ కడుపుకు పోబెట్టి జరంత పండుకుంటేందుకు జాగియమని అన్నారు. ఏది మంది అయితే కాదు కదా, వాళ్ళకి అంత పుట్టినోళ్ళే కదా మీరు. వాళ్ళ ఆస్తి తింటారు, వాళ్ళు చదువుకుంటారు. మీరు ఇలా ఒక స్టేజ్లో ఉద్యోగాలు చేసుకుంటారు. మరి పుడతనే ఉద్యోగం రావచ్చు, అయినకు పుడతనే పెద్ద మనిషి కావచ్చునా? గవర్నమెంట్ టీచర్ ఆయనంట, రైతు ఈయనంట. ఈ రైతుకు బువ్వ లేకుండా వచ్చినా, గవర్నమెంట్ టీచర్ బువ్వ లేకుండా వచ్చినా
గింత అధ్వానంగా ఉన్న కొడుకులు మీరు సమాజంలో ఎట్టని తిరుగుతురు ఏమని తిరుగుతురు చెప్పురి పోరగాళ్ళకు చదువు చెప్పే చదువు పంతులు ఏం చెప్పాలి అన్ని మంచి బుద్ధులు చెప్పాలి నువ్వు నీ ఇంట్లో నీ అయ్యమ్మకే గంజిపోయేవైతివి నువ్వు చదువు పంతులు అయ్యి ఎవరికి ఉపయోగం చెప్పు సారిగా ఈ పోటువలు వేయలే ఆయన పోటువలు వేయలే ఆయన పోటువలు ఇస్తే బరాబర్గా ఇద్దాం కానీ ముసలోళ్ళ పోటువలు ఇచ్చారు బరాబర్గా వాళ్ళ పోటువలు కూడా ఊరూరికి పంచిపెట్టురి గిసోని కొడుకులు వాళ్ళన్నా ఉంటే ఇక నన్న మారుల మయ్యగాని అని చెప్తే ఇంకోనికి ఏమన్నా గట్టినే అయ్యమ్మ చూడని వాళ్ళు కొడుకులు ఉంటారు కదా వాళ్ళకి ఏమన్నా సిగ్గొచ్చే ఉపాయం అవుతుంది సిగ్గొచ్చే ఉపాయం అయ్యి నిజంగానే అమ్మ గిట అయ్యమ్మకి అన్నం పెట్టకుంటే బాగుంటుందని మీరు చచ్చిపోయినాక ఆ 2 ఎకరాలు కూడా మళ్ళీ చెరొక ఎకరం తీసుకోవాల్సిందేనా వాళ్ళు పోతప్పుడు ఏం కట్టకపోతారా వాళ్ళు బతకాలనుకుంటే అయ్యే 2 ఎకరాలని ఐటీకి పౌసర్ అమ్ముకొని బతకలేరా ఎందుకు నా కొడుకులు నా కోడళ్ళు నా మనవలు నా మనవరాలనే ఆలోచనతోటే కదా వాళ్ళు ఉన్నది గింత అధ్వానంగా గింత అద్రగానంగా తయారైతే మీరు కొడుకులు ఎట్టయితారు సార్లు చదువు పంతులు ముఖ్యంగా నీకు ఉండాలి నేను సమాజంలో ఒక పంతుల్ని ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాలి నేను నా చక్కదనమే బాగాలేదు పొరగాళ్ళకి ఏం పాఠం చెప్పాలని పొద్దుగాల లేచినప్పుడు బాత్రూమ్కి పోయినప్పుడు జర చెప్పుకోవాలి సార్ ప్రజలారా ఇది ఎంతవరకు న్యాయం చెప్పురి బరాబర్గా వీళ్ళ పోటువాళ్ళని ఏది మన అది ఏమంటారు బస్టాండ్లకు అయ్యి అక్కడక్కడ అతికేస్తే ఇంకోళ్ళు గిసోని పని చేయకుండా అవుతారు